Hello everyone, welcome back to the Python series. So ఈ రోజు టాపిక్ ఏంటంటే వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. లో రెండు టాపిక్లు నేర్చుకుందాం. ఫస్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ అండ్ ఆల్సో సెకండ్ వన్ స్ట్రింగ్ రిపిటేషన్. సో ఫస్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఇస్ నథింగ్ బట్ రెండు స్ట్రింగ్స్ ని మనం యాడ్ చేయడమే స్ట్రింగ్ కాన్కాటినేషన్. సో స్ట్రింగ్ రిపిటేషన్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడమే స్ట్రింగ్ రిపిటేషన్. సో సింపుల్. సో దీన్ని మనం కోడ్ రాసి చూద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రింగ్స్ అంటే తెలుసుకున్నాం కదా, డబల్ కోట్స్ మధ్యలో ఏ లెటర్స్ అయినా, స్పెషల్ క్యారెక్టర్స్ అయినా, ఏవైనా సరే డబల్ కోట్స్లో ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అని అంటాం. సో ఒక రెండు స్ట్రింగ్స్ని మనం కలపడమే స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటాం. సో మీరు ఇక్కడ కోడ్లో చూస్తే స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఎగ్జాంపుల్స్ జాయినింగ్ 3 వర్డ్స్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ ఏమని ఉంది, ఏ ఈక్వల్ టు పైథాన్, బి ఈక్వల్ టు ఈజ్, సి ఈక్వల్ టు ఆసమ్. సో ఏం చేసిండు, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ స్పేస్ బి ప్లస్ స్పేస్ అండ్ సి. సో దాన్ని మనకు ప్రింట్ చేసిండు. ప్రింట్ చేస్తే మనకు ఏమని వచ్చింది అవుట్పుట్, పైథాన్ స్పేస్ ఈజ్ స్పేస్ ఆసమ్. సో దీన్ని మనం స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటాం. రెండు వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్స్ని మనం కలపడమే స్ట్రింగ్ కాన్కాటినేషన్. సింపుల్ ఇంతే. సో ఇప్పుడు సెకండ్ టాపిక్ స్ట్రింగ్ రిపిటేషన్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1 రిపీట్ సింబల్ అని ఉన్నాయి. సో ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ మధ్యలో స్టార్ పెట్టిండు, అది స్ట్రింగ్ ఇంటూ 10 అనేది ఇంటీజర్. సో మనం స్ట్రింగ్ని ఇంటీజర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆ స్ట్రింగ్ అనేది మనకు మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. సో కోడ్లో చూస్తే ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. సో స్టార్ని మనం 10 టైమ్స్ మల్టిప్లై చేయమని అడుగుతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే 10 స్టార్స్ అనేది రిపీటెడ్గా వచ్చినాయి. ఓకేనా? సో ఇన్ ద సింపుల్ string repetition. So these are today's topic. If you need Python related content, then don't forget to follow me. So see you in the next video.